దేవుని నామమునకు మహిమ కలుగునగాక. కూడి వచ్చిన మీకెల్లరకు యేసుక్రీస్తు ప్రభువు నామమున శుభములు తెలియచేయుచున్నాను. ఈ దినము నూతనముగా వచ్చిన విశ్వాసులకు కూడా యేసుక్రీస్తు ప్రభువు నామమున శుభాభివందనాలు తెలియచేయుచున్నాను. వాక్య భాగం పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము నుండి 19 వరకు వాక్య భాగములు చదవగా వినియున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుండి 19 వరకు వచ్చిన భాగములు చదవగా వినియున్నాం. మరొక పర్యాయము 17, 18, 19 వచనాలు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభముగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దయచేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం వినడానికి వచ్చి ఉన్నాం. ప్రభా, నాతో మాట్లాడు. నా ఆత్మీయ స్థితిగతులు ఏ రీతిగా ఉన్నాయో నాకు తెలియచేయి. నీ పోలికలోనికి, నీ సారూప్యములోనికి మారడానికి కృప చూపించు అని ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడుగు మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని అతిమికులుగా ప్రేమించిన మా రక్షకుడా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మిమ్మును ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి వచ్చి ఉన్నాము. మీ మధురమైన మాటలు విని మా జీవితములు సరిచేసుకోవడానికి వచ్చి ఉన్నాం. మాట్లాడగలిగిన, జీవగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా రక్షకుడా, మీ మెల్లనైనా చల్లనైన స్వరము తండ్రి నాకును మాకును వినిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం మీరు మాతో మాట్లాడబోచున్నందులకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా శరీరములను, మా మనస్సులను, మా తలంపులను, చంటి బిడ్డలను మా అధీనము ఉంచుకొని ఏకాగ్రత కలిగి ఏక మనస్సుతో మీ వాక్యము విని మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీ కృప చూపించమని మీరు మాట్లాడమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధునటువంటి అపోస్తలుడైనటువంటి పేతురు గారు తన 2 పత్రికలలో శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి, ఆత్మ పరిపూర్ణతకు చెందినటువంటి ఆత్మీయ మర్మాలు చాలా స్పష్టంగా వ్రాసి ఉన్నాడు. అందులో నుంచి కొన్ని విషయాలు ప్రియుల సమయానుకూలంగా మనం ధ్యానం చేద్దాం. నేటి ధ్యానాంశము దేవుని ఇంటి నుండియే తీర్పు. నేటి ధ్యానాంశము దేవుని ఇంటి నుండియే తీర్పు. చాలా జాగ్రత్త దేవుని వాక్యం విందాం. ఇటువంటి వాక్యాలు అపవాది విన్నవాడు అనుకోండి. ఎందుకంటే మనకు ఇంకొక వాక్యాలు కావాలి. ఇటువంటి వాక్యాలు అపవాది వినడానికి ఇష్టపెట్టనివ్వడు. కానీ ఇటువంటి వాక్యాలు విన్నప్పుడు మన ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉందో, క్రైస్తవుని యొక్క నిరీక్షణ యొక్క గురి ఏమిటో అది సాధించగలమని పేతురు గారి యొక్క ఉద్దేశం అంటున్నాడు. చూడండి, దేవుని ఇంటి నుండియే తీర్పు. 17వ వచనం మనము చూస్తే తీర్పు దేవుని ఇంటి యొద్ద
ఆరంభముగ కాలము వచ్చి ఉన్నది. దేవుని ఇంటి నుండియే అని తీర్పు ప్రారంభమగుచున్నది అని పేతురు గారి యొక్క ఆలోచన పరిశుద్ధాత్ముడు వ్రాసి ఉన్నాడు. దేవుని ఇల్లు ఎక్కడుంది? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉందరో వారి మధ్య ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు, అది దేవుని ఇల్లు. క్రీస్తు రక్తము చేత కొనబడిన వధువు సంఘమే దేవుని ఇల్లు అంటున్నాడు. నీ హృదయమైన ఆలయం అంటున్నాడు. అంటే నీవే దేవుని ఇల్లు. మరి నీ యొద్ద నుండే దేవుని తీర్పు ప్రారంభమగుచున్నది. మనం ఏమనుకుంటున్నామంటే దుష్టుల దగ్గర, లోకము దగ్గర, పాపుల దగ్గర, అపవాది దగ్గర తీర్పు ప్రారంభమవుతుంది అనుకుంటున్నా. కానీ పేతురు అంటున్నాడు, క్రీస్తు రక్తము చేత కొనబడిన నీ యొద్ద నుండే, క్రీస్తు రక్తము చేత విమోచించబడిన నీ యొద్ద నుండే తీర్పు ప్రారంభమగుచున్నదని పేతురు గారు ఆలోచన. తీర్పు దినమున మనం రక్షింపబడాలంటే మనం ఎలాగుండాలి? ఇప్పుడు జీవిస్తున్నటువంటి ఈ జీవితం సరిపోతుందా? ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ నడవడక సరిపోతుందా? ఇప్పుడు ఆలోచిస్తున్న ఆలోచనలు సరిపోతున్నాయా? దేవుని రాజ్యానికి మన వారసులుగా ఉండడానికి ఈ యొక్క ఆత్మీయత, ఈ పరిశుద్ధత, ఈ నీతి, యథార్థత సరిపోతుందా? స్వపరీక్ష చేసుకుందాం ప్రియులారా. దేవుని తీర్పు ప్రారంభమగుచున్నది అని పేతురు గారు తన పత్రికలో స్పష్టంగా వ్రాసి ఉన్నారు. చూడ తర్వాత ఏమంటున్నాడు? అది మన యొద్దనే ఆరంభమైతే. ఎక్కడో ఉన్నవారి గురించి కాదండి, ఎక్కడో ఉన్నవారి గురించి దేవుడు ఆలోచించట్లేదు. క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి మన యొద్దే, నా యొద్దే ఆ తీర్పు ప్రారంభమైతే నా గతి, మన గతి ఏమవును? ఆలోచిద్దాం ప్రియులారా. తీర్పు యొక్క శ్రేష్టతను దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. లోకములు ఉన్నవారు కొరకు కానీ పక్కన ఉన్న వారి కొరకు దేవుడు మాట్లాడలేదు, డైరెక్ట్గా నీతోనే మాట్లాడుతున్నాడు. నీ యొద్దనే ప్రారంభమైతే. ప్రియులారా, ఎంత ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలు. నేను రక్షింపబడి ఉన్నాను, నేను పరిచర్య చేస్తున్నాను, సువార్త ప్రకటిస్తున్నాను అని అనుకుంటున్నామేమో. ఈ తీర్పు దినాన్న ఈ రక్షణ, ఈ సువార్త, ఈ పరిచర్య సరిపోతుందా? ఆ తీర్పు దినమన నేను ప్రవక్త ప్రకటించాను, ఆత్మలు రక్షించాను, నీ రాజ్య వ్యాప్తి కొరకు రకరకాల ప్రయాసపడ్డాను, నీకు నచ్చినంత ఆఫరింగ్ ఇచ్చాను, ఇది సరిపోతుందా? దేవుని తీర్పు దినమున మనము చేస్తున్న ప్రతిదీ కూడా సరితూగడానికి ఈ విధమైనటువంటి ఛాన్స్ ఉందా లేదా? అద్భుతమైన మాటలు ప్రియులారా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నామో కాదు, కానీ ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నిజమే నా యొక్క జీవితము నీ తీర్పు దినానికి ఏ రీతిగా ఉన్నది అదొక్క పర్యాయము సరి చేసుకుందాం ప్రియులారా. రక్షింపబడి ఉన్నాము, చాలా సంతోషము. రక్షింపబడిన నాటి నుండి భూ సంబంధమైన వాటి కొరకు, శరీర సంబంధమైన వాటి కొరకు, శరీరానుసారమైన దీవెనల కొరకు, ప్రభు ఎల్లప్పుడు నాకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి, మంచిదే. మంచి ఇల్లు కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి ఇల్లు కావాలి, మరీ మంచిదే. నా బిడ్డలకు భవిష్యత్తు కావాలి, వివాహములు జరగాలి, చాలా చాలా మంచిదే. ఎల్లప్పుడు వీటి కొరకే నీ ప్రయాస. ఈ ప్రయాస తీర్పు దినమున నేను నిత్య రాజ్యానికి చేరుస్తుందా? రక్షింపబడ్డావా? కాదనలే. క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డా, మరీ కాదనలే. ఈ రక్షణ, ఈ విమోచన తీర్పు దినాన్న నిన్ను నిత్య రాజ్యములో అడుగు పెట్టడానికి అర్హత ఉందా అసలు? ఆలోచిద్దాం ప్రియులారా. వాక్యంగా మాట్లాడుతుంది. వాక్యానుసారంగా జీవించడానికి మనల్ని ఆహ్వానిస్తుంది. వాక్యం పట్ల మన యొక్క జీవితం ఏ రీతిగా ఉందో అని మాట్లాడుతున్న మాటలో చూడండి. ఈ యొక్క ఆలోచన, ఈ సంపాదన, ఈ ఉద్యోగములు, ఈ గృహములు, రకరకాల వాహనములు, ఇవన్నీ కూడా ఒక దినాన్న మనతో కూడా వస్తాయా? మనము తీసుకొని పోతామా? ప్రభు, నేను ప్రేమతో సంపాదించాను, ప్రేమతో కొనుక్కున్నాను అని చెప్పి పరలోక రాజ్యంలో కానీ లేకపోతే నరకములో కానీ వాటిని పట్టుకుని పోగలమా? మరి ఏవి మనతో రావు కదా.
ఏవో మనం తీసుకుని పోలేము కదా. మరి దేవుడిచ్చిన ఆత్మ, దేవుడు మనలోనికి పంపించిన జీవాత్మ, ఆత్మ గురించి ఆలోచిస్తున్నాం ఎప్పుడైనా? లోకము గురించి, లోకముల బిడల కొరకు, సంపాదన కొరకు, ఉద్యోగము కొరకు రకరకాల ఆలోచనలు. కానీ దేవుడిచ్చిన జీవాత్మ, అరే నాలో ఉన్నదే, నాలో నడిపిస్తున్నదే, నాకు ప్రతి విషయంలో, నా యొక్క సమస్త విషయంలో, ప్రతి విషయంలో నాకు అనేక రీతిలో బోధిస్తున్నదే ఈ ఆత్మ ఉన్నదే. ఈ ఆత్మ గురించి నా చింతన ఏమై ఉన్నది? ప్రభా, మంచి భోజనం ఇచ్చా నీకు వందనాలు, మంచి ఇల్లు ఇచ్చా నీకు వందనాలు, బ్లెస్సింగ్ ఇచ్చా నీకు వందనాలు. ఇవి సరిపోతున్నాయా ఒకవేళ మనకి? ఆలోచిద్దాం ప్రియులారా. పేతురు గారు అనుభవాలు అద్భుతమైనటువంటి అనుభవాలు. ఆ 8 వచనాల్లో మనం చదివితే 8 ప్రసంగాలు ఉన్నాయి ప్రియులారా. కానీ మీకు కరెక్ట్ 11:30కే మిమ్మల్ని పంపిస్తాను నేను. టైం టు టైమే, ఎట్టి పరిస్థితులు ఒక క్షణం అడ్డవది ఇట్టవద్దు. 11:30కే మీకు ఆరాధన ముగిస్తాను. ఆలోచిద్దాం ప్రియులారా. కానీ దేవుని సన్నిధిలో మనం జీవిస్తున్న జీవితం, మన అర్పించిన అర్పణలు, మన ప్రవర్తన, మన విశ్వాసం, మన ప్రార్థన నిత్య రాజ్యానికి మనల్ని వారసునిగా చేస్తుందా? ఏంటి మన జీవితం, మన ఆలోచన ఏంటి? ఎందుకంటే అంటున్నాడు చూడండి, దేవుని యొద్దకు వెళ్ళవలసినటువంటి ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నదా? ఎందుకంటే అని అంటున్నాడు చూడండి ప్రియులారా. లోకములో ఉంటున్నాము, లోకములో ఉన్నటువంటి ఆచారములు కానీ, లోకములో ఉన్న సెంటిమెంట్స్ కానీ, లోకములో లోకానుసరణ జీవితం కానీ మనలో లేకుండా ఎంతవరకు జాగ్రత్త పడుతున్నాము? మన సహవాసం ఎవరితోనండి? క్రీస్తుని కలిగిన బిడ్డలతో సహవాసం అయితే సెంటిమెంట్లు ఉండవు. క్రీస్తుని కలిగిన బిడ్డలతో మనకు నడవడికైతే సెంటిమెంట్స్ ఉండవు. క్రీస్తుని అడిగిన బిడ్డలతో సహవాసం కలిగి ఉంటే వేరే విధముగా ఉంటుంది. మన సహవాసం అన్యులతోనా, లోకముతోనా? వారు ఎప్పుడు కూడా మనం భయపెడుతుంటారు, సెంటిమెంట్లతో మనం భయపెడుతుంటారు. ఆ భయం ఏం చేస్తుంటదంటే లోకం వైపే మనం నడిపిస్తుంటుంది. ఈ ఆచారముల అలవాట్లు తీర్పు దినమున దేవుని రాజ్యానికి నిన్ను నడిపిస్తుందా? చూడండి, పేతురు గారు ఆలోచనలు ఎంత ఉన్నతమైనవంటే, పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని క్రిస్తులు, దేవుని పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులే దేవుని తీర్పును తప్పించుకోలేదు. మరి నీవు ನನಗೆ ఏమాత్రము? ఇది అందరూ జీవిస్తున్నారు, నేను జీవిస్తున్నాను, అందరూ నడుస్తున్నారు, నేను నడుస్తున్నాను, అందరి కొరకు నేను నడుస్తున్నాను అనుకుంటున్నావేమో. దేవుని తీర్పు ప్రారంభపు కాలము వచ్చి ఉన్నది. అది నీ యొద్దనే ప్రారంభమైతే నీ స్థితి ఏమిటి? నా స్థితి ఏమిటి? వాగ్దానము చేసిన దేవుడు వస్తానన్నాడు, రాక తప్పదు. న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఏ క్షణం నీ డోరు కొడతాడో, ఏ క్షణం నేను పిలుస్తాడో, ఏ క్షణం నీ గృహం పట్ల దేవుడు ఏ రీతిగా నేను పిలుస్తాడో తెలియదే. ఆయన పిలుపుకు మన జీవితంలో ఆయన పిలిచినప్పుడు, ప్రభువా నేను సిద్ధముగా ఉన్నాను, నీ ఇష్టం వచ్చినప్పుడు రాని, నీవు రేపు వచ్చినా ఇప్పుడు వచ్చినా ఏ క్షణం వచ్చినా నేను సిద్ధంగా ఉన్నానని ధైర్యంగా చెప్పగలమా? అటువంటి ఆత్మీయత ఉందా? ఒక్కసారి మనల్ని మనం సుపరి చేసుకుందాం ప్రియులారా. దేవుని ఇంటి నుండియే తీర్పు ప్రారంభమగుచున్నది. 3 విషయాలు చాలా జాగ్రత్త విందాం ప్రియుల. చూడండి, 17 వచనం మనలో చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17 వచనం మనలో చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభముకు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? సువార్త అంటే నిజంగా రక్షణ ఉజ్జీవు కూటములు పెట్టారు. నేను ఎందుకు అనుకున్నాను, నేను ఇదేంటిది, మనం అందరం రక్షింపబడ్డాం కదా, మనకే రక్షణ ఉజ్జీవ కోటలు అనుకున్నాను నేను. నిజంగా వాళ్ళని అభినందించాలి. మనకే రక్షణ కావాలి. వాక్యము చదువుతూ ఉంటుంటే మనకే రక్షణ కావాలి, బయట ఉన్నది కాదు. అప్పుడు అనుకున్నా, చాలా మంచి పని చేశారు అనుకున్నాను నేను. చాలా చేత దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అనగా మొదటి అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా.
విధేయులయుండుడి, తీర్పు దినమున రక్షింపబడదురు. మొదటి అనుభవం ప్రియులారా, విధేయులయుండుడి, తీర్పు దినమున రక్షింపబడుదురు. అవిధేయులైన వారి గతి, అవిధేయులైన వారి సంగతి, అవిధేయులైన వారి జీవితము, అవిధేయుని నడవను గురించి దేవుడు మాట్లాడుతూ చూడండి ప్రియులారా. దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? విధేయత మూడు రకాలు. విధేయత మూడు రకాలు. ఒకటి శరీరానుసారమైన విధేయత, రెండవది మానసికపరమైన విధేయత, మూడవది ఆత్మ సంబంధమైన విధేయత. శరీర సంబంధమైన విధేయత అందరిలో ఉంటాయి కదండి. నక్క వినయము, కొంగభక్తి, ఎంత విధేయత అంటే అబ్బా చాలా విధేయత ఉంటుంది. ఈ శరీర విధేయతలు చాలా స్పష్టంగా ఉంటాయి. మానసిక పరమైన విధేయత, ఉజ్జియా మనస్సును గర్వించాడు. అంటే ఉజ్జియా మనస్సులో ఏమి లేదు, విధేయత లేదు గనక, గర్వించాడు గనక, మనసును పాడు చేసుకున్నాడు గనక, మనసు చెడిపోయింది గనక తన జీవితంలో పతనమైపోయాడు. ఇటువంటి మనస్సును విధేయత ఉందా? శరీరం అందరూ చూస్తారు, శరీరాంశ విధేయత అందరిలో ఉంటుంది. మానసిక పరమైనటువంటి విధేయత దేవుడు చూస్తున్నాడు ప్రియులారా. శరీర సంబంధమైన విధేయత మనుషులు చూస్తారు, మానసిక పరమైన విధేయత దేవుడు చూస్తున్నాడు. నీ మనసు ఎలాగున్నది? మూడవది ఆత్మ సంబంధమైన విధేయత. ఆత్మ విశ్వలే దీనులైన వారు ఆత్మలో దీనత్వం ఉండాలి, ఆత్మలో వినయం ఉండాలి, ఆత్మలో తగ్గింపు ఉండాలి. ప్రియులారా, ఆత్మలో వినయ విధేయతలు ఉన్న వారు ఆటోమేటిక్గా వాళ్ళు విధేయత ఉంటుంది, లోపల స్వభావం ఉంటుంది. ఎటువంటి విధేయత కలిగి మనం ఉన్నాం? శరీరానుసారం మన విధేయత ఇచ్చే రాజ్యానికి మనం తీసుకున్న పోదు. సప్త సముద్రాల వీధులను ప్రతిఫలం లేదు. నీ రక్షింపబడి 40, 50, 60, 70 లెక్కెట్టుకోవడమే. కానీ మానసిక పరమైనటువంటి మనసుకు సంబంధించినటువంటి విధేయత, ఆత్మ సంబంధించిన విధేయత నిన్ను నన్ను నిత్య రాజ్యములో ప్రవేశపెడుతుంది, నిత్య రాజ్యానికి అర్హతను అనుగ్రహిస్తుంది. ప్రభా నువ్వు రేపు తీర్చుకో, ఈ క్షణము తీర్చుకో, నువ్వు ఎప్పుడు తీర్చుకొని నేను ఆల్రెడీ సిద్ధంగా ఉన్నానని డేరీగా చెప్పగలం, డేరింగ్గా మాట్లాడగలం. ఎటువంటి సిద్ధపాటు ఉంది ప్రియులారా? విధేయత ఉందా? అవిధేయులమా విధేయులమా? సో దేవుని సువార్తకు అవిధేయుల వారి గతి ఏమవును? వాక్యము లోబడుతూ, ఆ వాక్యము వినబడుతూ ఉంటుంటే, వాక్యముని ఎద్దకు వస్తూ ఉంటుంటే, దేవుని వాక్యము ప్రబలుతూ ఉంటుంటే, దేవుని వాక్యము నీ హృదయం దగ్గరకు వస్తుంటే, నీ హృదయాన్ని కఠినపరుచుకొని నీ హృదయాన్ని మూసుకుంటున్నావేమో. దేవుని వాక్యముని ఎద్దకు వస్తూ ఉంటుంటే చెవులు మూసుకుంటున్నావేమో. దేవుని వాక్యముని ఎద్దకు వస్తుంటుంటే మనస్సు మొద్దుబారిపోతుందేమో. శరీరానుసారమైన విధేయత, మనస్పరమైనటువంటి విధేయత, ఆత్మపరమైన విధేయత ఒక్కసారి స్వపరి చేసుకుందాం ప్రియులారా. దేవుని వాక్యమును ఎంతగా వస్తూ ఉంటుంటే నాకు కాదని గొడుగు పెడుతున్నావేమో. విధేయత సువార్తగా విధేయుల గతి ఏమవుతుంది? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడి వాక్యమును ఎద్దకు వస్తూ ఉంటుంటే నీ మనసును కఠినపరుచుకుంటున్నావే, నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావే, నీ శరీరం నడుగు కొట్టుకున్నట్లేదే, నీ జీవితాన్ని మార్చుకోవట్లేదే, నీ ప్రవర్తన మార్చుకోవట్లేదే, నీ బ్రతుకు మార్చుకోవట్లేదే, నీ జీవితంలో ఇటువంటి అవిధేయత తీర్పు దినాన్న నిన్ను రక్షించగలదా? పేతురు గారికి హ్యాండ్సప్ ప్రియులారా, అద్భుతమైన మాటలు రాశాడు తన పత్రికలో. నిజంగా ఎంత శ్రేష్టమైన మాటలు అంటే, మాట్లాడుతున్న మాటలో చూడండి నీ విధేయత ఎలాగున్నది. 2020 సంవత్సరం అప్పుడే మర్చిపోయాం మనము. 2020 సంవత్సరంలో డోర్ లాక్డౌన్ ప్రియులారా, తూర్పు ఇంటి గుమ్మాలు ప్రియులారా, దేవుని గుమ్మాలు, దేవుని కిటికీలు, దేవుని ఆలయాలు మూసివేయబడ్డాయి. అది మర్చిపోయాం మనము. ఎందుకంటే ఇంకా మన ముందు ఎప్పుడైపోయి 4 సంవత్సరాలు అయిపోయింది కదా అని మర్చిపోయాం. దేవుని ప్రేమ, కృప, కనికరం నుంచి మరల మనం ప్రేమించి రండి నా బిడలారా, దేవుని సన్నిధిలో మన ఆశీర్వాదముల చేత మిమ్మల్ని తృప్తి పరుస్తాను, ఆశీర్వాదించాలని ఆయన ఆహ్వానిస్తూ ఉంటుంటే, దేవుని వాక్యం మన దగ్గరకు వస్తూ ఉంటుంటే అవిధేయులమా విధేయులమా? దేవుని సువార్తకు అవిధేయుల వారి గతి ఏమవుతుంది? కరోనా వచ్చింది, వెళ్ళిపోయింది.
కానీ ఇప్పుడు అంతకంటే దారుణమైన పరిస్థితులు మనము ఉన్నాము. దారుణమైన పరిస్థితులు, వైరస్ కంటే చాలా భయంకర పరిస్థితులు మనం ఉన్నాము. మన అవిధేయులమా విధేయులమా? నీ విధేయత నేను రక్షిస్తుంది, నీ విధేయత నేను ఇచ్చే రాజ్యాన్ని తీసుకుని పోతుంది. విధేయత తీర్పు దినమన అలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలని దేవుని దూతలు చేతులు పట్టుకొని నీకున్న స్థానంలో నేను కూర్చుని పడుతుంది. అవిధేయుడు అయితే ఎవరూ చెప్పలేరు, అవిధేయురాలు అయితే ఎవరూ చెప్పలేరు అని మాట్లాడుతున్న మాటలు చూడండి. దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? దేవుని వాక్యానికి లోబడుతున్నామా లేదా? దేవుని సువార్తకు లోబడుతున్నామా లేదా? దేవుని యొక్క హృదయానికి, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయాలు, మన మనస్సులు, మన శరీరమును నలుగు కొట్టుకుంటున్నామా లేదా? నిజమే ప్రభువా, నా జీవితము ఇంతవరకు నేను అవిధేయున్నే విధేయత కడుపరుస్తున్నాడు, శరీరసారంగా ఉన్నాను కానీ నా మనసులో ఆత్మలో విధేయత లేదు. స్వపరిచ చేసుకుందాం ప్రియులారా. దేవుని ఇంటి నుండి ఏ తీర్పు, వధువు సంఘము నుండి ఏ తీర్పు, అది నీ యొద్ద నుండి నా యొద్ద నుండి తీర్పు ప్రారంభమగు కాలం వచ్చి ఉన్నది. ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో విధేయులమా అవిధేయులమా? మత్తయి సువార్త ఒక మంచి మాట రాస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనం. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందుదురు. విమర్శ దినమున, తీర్పు దినమున ఏమంటున్నాడండి? మీ గతి తూరు సీదోను పట్టణముల వారి గతి వార్వదగినదై ఉండునని చెప్పాను. అయ్యో కొరాజీనా, బేత్సయిదా, ఎంత భయంకరంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మీ మధ్యలో అద్భుతాలు జరిగాయి, మీ మధ్యలో సూచక్రియలు జరిగాయి, మీ మధ్యలో ఆశ్చర్యకార్యాలు జరిగాయి. దేవుడు మీ మధ్యకు వచ్చి ఎన్నో గొప్ప వింతలు చేశాడు. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మహాపట్టణమైన తూరు సీదోను పట్టణంలో అద్భుతాలు జరగలేదు. కానీ వారు నశించిపోయారు. ఎందుకంటే అద్భుతాలు జరగలేదు. మీ మధ్యలో అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యాలు జరుగుతున్నాయి. దేవుని వాక్యం వినబడుతుంది, దేవుని వాక్యం నీ యొద్దకు వస్తుంది. అయినను ఏమంటాడు చూడండి, మీరు బూడిద గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందుడి. విధేయత ఉన్న దగ్గర మారు మనసు అనుభవం వస్తుంది. విధేయత ఉన్న దగ్గర పశ్చాత్తాపం వస్తుంది. విధేయత ఉన్న దగ్గర వారు పొరపాట్లు వారు తెలుసుకుంటారు, వారు తప్పులు వారు తెలుసుకుంటారు. అయ్యో నా స్థితి ఏంటి, దేవునికి నాకు ఉన్న వ్యత్యాసం ఏంటి, దేవునికి రూపం ఏంటి, నా రూపం ఏంటి, నా స్థితి ఏంటి, నా ఆత్మీయత ఏంటి. విధేయత ఉన్న దగ్గర అంటున్నాడు చూడండి, గోనె పట్ట కట్టుకొని. గోనె పట్ట కట్టుకోవడం అంటే అది విధేయత. గోనె పట్ట కట్టుకోవడం అంటే విధేయత. బూడిద అనగా పశ్చాత్తాపం. విధేయత కడుపరుస్తున్నావే, ఆ విధేయతలో నీకు పశ్చాత్తాపం ఉండాలి. నిజమే ప్రభువా, నీ పోలికలోనికి, నీ సారూప్యంలోనికి, నీ రాజ్యానికి నీ వారసునిగా ఉండాలంటే ఇది పనికిరాదు. ఈ అవిధేయత నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని నాశనం చేస్తుంది కనుక నేను విడిచిపెడతాను. అయ్యో కొరాజీనా, బేత్సయిదా, తూరు సీదోను పట్టణంలో అద్భుతాలు లేవు, ఆశ్చర్యాలు లేవు. ఎంత ఉన్నతమైన మాటలు ప్రియులారా. గోనె పట్ట కట్టుకో, బూడిద వేసుకొని మారు మనసు పడి పశ్చాత్తపడు. నీ జీవితంలో పశ్చాత్తపడి, నిజమే ప్రభా నా ఆలోచన అవిధేయతను నేను తీసివేస్తున్నాను, విధేయత కలిగి జీవిస్తాను, తీర్పు దినమున నన్ను నా కుటుంబాన్ని నేను రక్షించుకుంటాను. ఇదిగో ప్రభా పశ్చాత్తాపడుతున్నానని గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని దేవుని ఎదుట మనం ఉన్నప్పుడే ఆ విధేయత, ఆ పశ్చాత్తాపము, ఆ మారు మనసు ఇచ్చే రాజ్యానికి తీర్పు దినమున మనం రక్షిస్తుంది. కనుక అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా. చూడండి అక్కడ 23 వచనం చూద్దాం. 23 మత్తయి సువార్త 11:23 వచనంలో, కపెర్నహూమా, ఆకాశము మట్టు హెచ్చింపబడదువా, నువ్వు పాతాళము వరకు దిగిపోయిదువు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. సొదొమలో అద్భుతాలు లేవు,
సొదొమ గొమొర్రాలో ఆశ్చర్యకార్యాలు జరగలేదు, సొదొమలో ఎటువంటి మహత్కార్యములు జరగలేదు. అయ్యో కపెర్నహూమ, ఎందుకు హెచ్చించుకుంటున్నావు? నీలో ఏముంది? ఎందుకు హెచ్చించుకుంటున్నావు? ఎందుకు కనపరుచుకుంటున్నావు? ఎందుకు మహిమపరుచుకుంటున్నావు? అయ్యో కపెర్నహూమ, ఆకాశం మట్టుకు హెచ్చింపబడుదానా? సొదొమ పట్టణములు చూడు, నాశనం అయిపోవడం గల కారణము సొదొమలో విధేయత లేదు. ఎందుకంటే అక్కడ అద్భుతాలు జరగలేదు, ఆశ్చర్యకార్యాలు జరగలేదు. లోబడి స్వభావము లేక, విధేయత లేక సొదొమలో దేవుని వాక్యము ప్రకటింపబడినప్పటికీ వారు లోబడలేదు, విధేయత కనబడలేదు గనుక పచ్చగడ్డితో సహా దేవుడును కాల్చివేశాడు. కారణము అవిధేయత. దేవుని సువార్తకు అవిధేయుని వారి గతి ఏమవును? అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, అయ్యో కపెర్నహూమ, మీ మధ్యన చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణంలో జరగలేదే, సొదొమలో జరగలేదే. దేవుని వాక్యం ప్రబలమైనప్పటికీ వారి జీవితంలో మార్పు లేదు, మారు మనసు లేదు, విధేయత లేదు. మారవా? ఎంతవరకు నీ జీవితం? మార్పు వద్దా? మారు మనసు తగిన ఫలాలు వద్దా? గోనుపట్ట కట్టుకో, బూడిద వేసుకో, నా జీవితాన్ని సరి చేసుకుందాం. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని ఇంటి నుండి తీర్పు ప్రారంభకు కాలము వచ్చి ఉన్నది, వచ్చేసింది అంటున్నాడు పేతురు గారు. ఎంత ఉన్నతమైన భాగ్యం! యాకోబు గారు అంటారు, నీ వాకిటే న్యాయాధిపతి నిల్చొని, అంటే ఇంక వాకి కొంచెం దూరం ఉన్నాడు అంటాడు యాకోబు గారు. కానీ పేతురు గారు ఎలాగంటే వచ్చేసింది అంటున్నాడు అంతే. ఆలోచిద్దాం ప్రియులారా, దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? ఒక దేశంలో భూకంపం వచ్చింది. సంఘమంతా ఆరాధిస్తుంది, సంఘమంతా దేవుని స్తుతిస్తుంది, దేవుని గణపరుస్తుంది. ఆ భూకంపంలో సంఘములు ఉన్న వారందరూ చనిపోయారు. యవనస్తులు అలాగ తిరుగుతూ ఉన్నారు నరకంలో. తిరుగుతూ ఉంటుంటే ఒక తల్లి, ప్రార్థనా పరురాలు, భయభక్తులు కలిగిన తల్లి, ఆ తల్లి ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరిగేవి. ఆ తల్లి కూడా నరకంలో ఉన్నదంట. యవనస్తులు అలాగే వెళ్ళి, అమ్మా సువార్తమ్మా, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నీ ప్రవర్తన, నీ విశ్వాసము, నీ ఆత్మీయత భలేగుండేది కదా, నువ్వేంటి ఇక్కడ నరకములో ఉన్నావు అని యవనస్తులు అడిగారంట. ఆ తల్లి నెమ్మది యవనస్తులు పిలిచి, ఒరే బాబు రండి రండి అని చెప్పి స్త్రీల సమాజం అందరి దగ్గర తీసుకెళ్ళిందట. నేను ఒక్కనే కాదు, స్త్రీల సమాజం అందరూ నరకంలో ఉన్నారా అని చెప్పి యవనస్తులు అందరూ తీసుకెళ్ళి స్త్రీల సమాజం అందరిని చూపించిందట. స్త్రీల సమాజం అందరూ నరకంలో ఉన్నారు. ఇదేంటి, ఎంత ప్రార్థన పరులు, భక్తి పరులు, ఎంత ఆత్మీయులు, స్త్రీల సమాజం అంతా నరకంలో ఉందా అని యవనస్తులు అంటున్నట. మీరేంటి, మీరు అందరూ నరకంలో ఉన్నారు, విచిత్రంగా ఉందే అని యవనస్తులు అడుగుతూ ఉంటుంటే స్త్రీలందరూ పిలిచి, అరే బాబు స్త్రీల సమాజమే కాదు, మన పెద్దలు కూడా నరకంలో ఉన్నారా అన్నదంట. ఏంటి, గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి వారు, మహత్కార్యములు చేసినటువంటి వారు, సంఘము కొరకు 24 గంటలు ప్రయాసపడినటువంటి వారు, సంఘాన్ని విడిచిపెట్టగా రేయింపగలు సంఘం వారు నరకంలో ఉన్నారా అని అంటే సంఘ పెద్దలు అంటున్నారంట, ఒరే బాబు మీరందరూ ఇలాగ రండి, మనమే కాదు మన ఫాస్ట్ గారు కూడా దేవునికి వందనాలు. విధేయత లేని దగ్గర, లోపడి స్వభావం లేని దగ్గర వాక్యం ప్రకటించబడుతూ ఉంటుంటే, వాక్యం నీ యొద్దకు వస్తూ ఉంటుంటే హృదయాలు మూసుకుంటున్నామేమో, మనసును మార్చుకోలేక, శరీరం నలుగు కొట్టలేక, నీ జీవితంలో అవిధేయత కలిగి నీ హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని వాక్యం నీ యొద్దకు వస్తూ ఉంటుంటే నువ్వు పాస్ట్ గారు బాబు, ఎవరు బాబు? విధేయత లేనప్పుడు తీర్పు దినమున ఎలాగుంటదండి, తప్పించుకునలేము. అందరూ ఎక్కడున్నారు కాబట్టి అందరూ సంతోషించారు, దేవునికి వందనాలు కదండి. ఇంకెవరు ఒక్కరు మిగిలిపోయినా మళ్ళీ బాధపడ అందరూ నరకములు కూడా బాధపడతారు. అందరూ అక్కడ దేవునికి వందనాలు అనుకున్నారు. ఆలోచిద్దాం ప్రియులారా, దేవుని సువార్త, దేవుని వాక్యం మన యొద్దకు వస్తూ ఉంటుంటే లోబడుతున్నామా ప్రియులారా? విననులకు ఉంటున్నామా? అవిధేయులమా విధేయులమా? ఎంత ఉన్నతమైన మాట ప్రియులారా. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుందని ప్రియులారా పేతురు గారు ఆయన మాటల్లో మాట్లాడుతూ ఉంటుంటే ఎంత ఉన్నతమైన అనుభవం అంటే ప్రియులారా, నిజమే, దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? తీర్పు దినమును వచ్చినప్పుడు తప్పదు,
పాస్టర్ గారు బాబు, నువ్వు యాక్టర్ బాబు, నువ్వు డాన్సర్ బాబు, ఎవరు బాబు, అక్కడ నిలబడక తప్పదు. ఆయన నిలబడినప్పుడు నీలో ఈ అనుభవం ఉంది కనుక దేవుని దూత నా కుడి చేత నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా మీ కొరకు కొంచెం రాజ్యము అనగానే దేవుని దూతలు వచ్చి అబ్బా నిత్య రాజ్యములో ప్రవేశపెడతారు. లేదా అవిధేయత ఉంటే ఒకే ఒక కదండి పిలక పట్టుకొని అందులో పడేస్తారు. దేవునికి వందనాలు. విధేయులమా అవిధేయులమా ఒకసారి మనము స్వపరి చేసుకుందాం. రెండవ అనుభవంలోకి వద్దాం ప్రియులారా. సమయం త్వరకంటే మనకంటే స్పీడ్కి వెళ్తున్నాం కనుక మనము స్పీడ్కి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడను పాపియు ఎక్కడ నిలిచును. చాలండి. 3వ లక్షణం తరువాత ముందు 2వ అనుభవంలోకి వద్దాం. మొదటగా దేవుని తీర్పు నుండి రక్షింపబడాలంటే విధేయులై ఉండుడి. రెండవది దేవుని తీర్పు నుండి రక్షింపబడాలంటే భక్తి పరులై ఉండుడి. రెండవది భక్తి పరులై ఉండుడి. ప్రియులారా, భక్తిహీనులమా భక్తి పరులమా మనం సఫర్ చేసుకుందాం. చాలా జాగ్రత్తగా ఉందాం. ఈరోజు భక్తి దేవుడు తన తోక పెట్టి ఈరోజు మన తోస్తాడు. ప్రియులారా, ఈరోజు నీ భక్తి ఎంత ఉందో దేవుడు తోస్తాడంటున్నాడు. నీ భక్తి విశ్వాసం ఎంత ఉన్నదో దేవుడు ఈ రోజు నిన్ను తూచినప్పుడు నీ భక్తి, అయ్యో నా భక్తి ఎంత అన్యాయంగా ఉందా, ఎంత అక్రంగా ఉందా, నా భక్తి నిత్య రాజ్యానికి వెళ్ళడానికి సరిపోదని నువ్వు డిసైడ్ చేసుకుంటావో, సరిపోతుందని నువ్వు ఆలోచిస్తావో ఈరోజు మనం చూద్దాం. అటునాడు చూడండి, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు ఎక్కడ నిలుతురు. భక్తిహీనులమా భక్తి పరులమా ఒక్కసారి మనము స్వపరీక్ష చేసుకుందాం. ఎందుకంటే ప్రియులారా, మన భక్తి ఏ రీతిగా ఉంది. చాలా మంది జీవితంలో చూస్తే ప్రియులారా ఎంత ఉన్నతమైనది అంటే సాదాసీద భక్తి. సాదాసీద భక్తి కదండి. కొంతమంది 3 రకాల వస్త్రాలు ధరిస్తారంట. 3 రకాల వస్త్రాలు, అఫీషియల్, నాన్ అఫీషియల్, ఇంట్లో ఉన్నప్పుడు. మీకు అర్థమైంది కదండి. అంటే ఎక్కడికైనా ఫంక్షన్స్ రకరకాలుగా వెళ్ళినప్పుడు ఆ డ్రెస్ కోడ్ వేరే, చిన్న కార్యక్రమంకి వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ కోడ్ వేరే, ఇంట్లో ఉన్నప్పుడు ఈ డ్రెస్ కోడ్ వేరే. స్త్రీలందరూ నవ్వుతున్నారు, నిజంగా ధరిస్తున్నారని దేవునికి వందనాలు. దీనిని 3 రకాలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఏంటిది? సాదాసీద భక్తి అటు ఒకటి. సాదాసీద చీరలు, సాదాసీద బట్టలు కట్టుకునేవారు సాదాసీద భక్తి. రెండవది అరకొర భక్తి. అది భక్తి లేదు అర్థం అరకొర భక్తి. మూడవది కాస్మెటిక్ భక్తి. కాస్మెటిక్ భక్తి మీకు చూపిస్తాను. ఒక పెళ్లికి వెళ్ళాం ప్రియులారా. పెళ్లి కూతురు మంచి అలంకరణలు వేసుకొని, మంచి మేకప్ వేసుకొని దేవుని సందులో ప్రవేశించింది. పెళ్లికి వచ్చిన అందరూ అబ్బా పెళ్లి ఎంత కూతురు ఎంత అందంగా ఉంది, ఎంత సొగసుగా ఉంది అని మాట్లాడుతూ పెళ్లి కొడుకు దగ్గరకు వచ్చి, ఒరే నువ్వు అదృష్టవంతుడు వేనరా, మంచి అందగత్తెను చేసుకున్నా, చాలా సౌందర్యంగా ఉంది అనుకున్నారు. దేవునికి వందనాలు. తెల్లవారి పాస్టర్ గారు హౌస్ విజిటింగ్కి వెళ్ళారు. ఆ ఇంటిలోని పెళ్లి కూతురు తిరుగుతుంది. కొత్తగా ఉన్నది అమ్మాయి. ఆ పేరెంట్స్ని పిలిచి, ఈ అమ్మాయి ఎవరిని అడిగారట పాస్టర్ గారు. అదేంటి పాస్టర్ గారు ఎప్పుడే మర్చిపోయారా, మీరు పెళ్లి చేసినా పెళ్లి కూతురే ఏంటి ఎలాగుంది, నిన్నటి భక్తి వేరే, నిన్నటి అలంకరణ వేరే, ఈ రోజు భక్తి వేరే, ఈ రోజు అలంకరణ వేరే. కాస్మెటిక్ భక్తి. ఇంటిలో ఒకలాగా, ఈదులు ఒకలాగా, సంఘములు ఒకలాగా. కాస్మెటిక్ భక్తి. ఆలోచిద్దాం ప్రియులారా, ఇటువంటి భక్తి దేవుడు తూచినప్పుడు దేవుని తీర్పు దినమన ఈ భక్తి, నీ భక్తి, ఈ కాస్మెటిక్ భక్తి, అరకొర భక్తి, సాదాసీద భక్తి, ఈ భక్తి నిత్య రాజ్యమునికి తీసుకుని పోతుందా? ఈ భక్తి సరిపోతుందా? ఆలోచిద్దాం ప్రియులారా. ఒకవేళ అందరూ చూడాలని మేకప్లు వేసుకుని అదే కాస్మెటిక్ భక్తి వలె మనుషులు ఎదుట, మనుషుల కొరకు, మనుషులు చూడాలని, మనుషులు మెచ్చుకోవాలని ఈ కాస్మెటిక్ భక్తి వాడుతున్నామేమో. మనుషులు కొరకు కాదు ప్రియులారా. మన భక్తి మన సృష్టించిన, మన రక్షించిన, మన విమోచించిన, మనకు నిత్య రాజ్యం ఇవ్వబోతున్నా ఆయన కొరకు మన భక్తి ఎలాగుంది?
ప్రియులారా, ఈ భక్తి అంటున్నాడు, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడి గతి ఏమవును? ఏ విధమైన భక్తి ఉందో మనకాడ ప్రియులారా? ఏ విధమైన భక్తితో మనము జీవిస్తున్నాం? ఏ విధమైన భక్తితో మనం నడుస్తున్నాం? ఈ భక్తి మనుషుల కొరకు, మనుషులు మెప్పించే, మనుషుల కొరకు జీవించే ఈ భక్తి మన నిత్య రాజ్యాన్ని తీసుకుని పోతుందా? తీర్పు దినాన్న బల నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసులను పిలిపించుకోవడానికి యోగ్యులమేనా? ఆలోచించాల ప్రియులారా. ఈ భక్తి ఎటువంటిది? ఈ భక్తిలో మన జీవితంలో నిజమే ప్రభువా, భక్తి పరులుగా ఉండుడి అని వాక్యము తెలియజేస్తున్నది. కానీ భక్తిహీనులుగా ఉంటున్నామేమో. నా భక్తి, నా నడవడిక, నా ప్రవర్తన, ఆలోచన, చూపులు సమస్తము కూడా నా భక్తి జీవితానికి పునాది వంటిది కనుక ఈ భక్తి తీర్పు దినాన సరిపోతుందా? యోబు ఒక అనుభవాన్ని చూడండి. యోబు గ్రంథము నుండి 18వ అధ్యాయం. యోబు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును. దేవుని ఎరుగని వారు స్థలము ఇట్టిదే. చూడండి ప్రియులారా, భక్తిహీనుల యొక్క గృహము, భక్తిహీనుల యొక్క జీవితాలు, భక్తిహీనుల యొక్క కుటుంబాల గురించి భక్తుడటువంటి యోబు గారి ద్వారా మాట్లాడుతున్నాడు. యోబుతో తన స్నేహితుడటువంటి బిల్దదు మాట్లాడుతుంటే యోబు తన అనుభవంతో ఇప్పుడు గ్రంథాన్ని రాస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలో చూడండి, ఇటువంటి భక్తిహీనత నీ గుడారాన్ని కాపాడుతుందా? ఇటువంటి భక్తిహీనత నీ కుటుంబాన్ని కాపాడుతుందా? ఇటువంటి భక్తిహీనత నీ జీవితాన్ని కాపాడుతుందా? నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును. దేవుని తీర్పును రక్షింపబడాలంటే విధేయత ఉందా? అవిధేయులుగా ఉన్నామా? దేవుని తీర్పును రక్షించబడాలంటే భక్తి పరులమా, భక్తిహీనులమా? మనల్ని మనమే స్వపరి చేసుకుందాం ప్రియులారా, మనల్ని మనమే స్వపరి చేసుకుందాం. ఇంటర్వ్యూకి వెళ్ళాను అనుకోండి, నన్ను నేనే స్వపరి చేసుకోవాలి. దానికి అర్హత ఉందా లేదా, క్వాలిఫై అవుతానా అవదా అని. ఎవరో వచ్చి నా గురించి చెప్తే నాకు చెందరు. సెల్ఫ్ విట్నెస్, నా సాక్ష్యం, నా జీవితం, నా ఆత్మీయత, నా క్యారెక్టర్ నిత్య రాజ్యానికి నా భక్తి సరిపోతుందా? అటునోడు చూడండి, నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టిన. ఏంటి నివాసములు? 18:5 యోబు గ్రంథమే 18వ అధ్యాయం 5వ వచనములో, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలో ప్రకాశింపపోవును. సరిపోయారా? వారి నివాసం ఎలాగుంటాయంటే, వారి జీవితాలు ఎలాగుంటాయంటే, భక్తిహీనుల కుటుంబాలు ఎలాగుంటాయంటే, భక్తిహీనుల జీవితాలు, వారి బిడ్డలు, వారి కుటుంబాలు ఎలాగుంటాయంటే, ప్రియులు అంటున్నాడు, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. 6వ వచనం, వారి గుడారములలో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. వెలుగు అంధకారముగా అప్పుడే సంతోషంగా ఉంటారు, అప్పుడు ఆనందంగా ఉంటారు, అప్పుడే పగపగ నవ్వుతారు, అప్పుడే గొడవలు ఆడుకుంటారు, అప్పుడే చీకటి అలుముకుంటుంది, అప్పుడు అంధకారం అలుముకుంటుంది, అప్పుడే మరణ ఛాయలు అలుముకుంటుంటాయి. భక్తిహీనుల జీవితాలు ఏ క్షణముకి ఎలాగుంటారు, ఎప్పుడు ఎలాగుంటారు, ఏ రీతిగా నడుచుకుంటారో వారికి తెలియదు. ఎందుకంటే వారు భక్తిహీనులు. వారి దీపం ఆరిపోతుంది, వారి గుడారములు వెలుగు అంధకారముగా మారిపోతుంది అని మాట్లాడుతున్నాం. 11వ వచనం చూద్దాం. 11వ వచనములో యోబు గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం, నలుదిక్కుల భీకరమైన అయినవి వారికి భయము కలుగు చేయను, భయములు వారిని వెంటాడి తరుమును. భక్తిహీనుల నివాసములో ఇట్టిగతే పడుతుంది ప్రియులారా. ఎందుకంటే వారి జీవితాలు ఎప్పుడు భయము 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 భయమే, భయంకరమైన జీవితాలే. వారి దీపాలు ఆరిపోతాయి, వెలుగు అంధకారంగా మారిపోతాయి. వారిని ఎప్పుడు కూడా భయం వెంటాడుతుందట వారి జీవితాల్లో. ప్రతి క్షణము భయము భయము భయం. ఎందుకంటే వారు భక్తిహీనులని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా మాట్లాడుతాయి. చూడండి 13వ వచనం ఏమంటున్నాడు? 13వ వచనములో, అది వారి దేహ అవయములను భక్షించెను, మరణ జ్యేష్ఠుడు వారి అవయములను భక్షించెను, వారి ఆశ్రయమైన వారు గుడారములను పెరిగి వేయబడును, వారు భీకరగు రాజు నొద్దకు కొనిపోబడుదురు. ఎంత భక్తిహీనులకు నివాసములు ఇటువంటివి ప్రియులారా. ఒకసారి మనం ఆలోచించుదాం.
యోబు అనుభవముల ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలు, భక్తిహీన జీవితము, వారి నివాసములు, వారి కుటుంబములు, వారి బిడ్డలు ఏ రీతిగా ఉంటున్నారు మనతో మాట్లాడు. చూడండి 16 వచనం ఏమంటున్నాడు? యోబు గ్రంథం 18:16. క్రింద వారి వేళ్ళు ఎండిపోవును, పైన వారి కొమ్మలు. అరే ఎంత భయంకరమైన జీవితం! క్రిందన వేళ్ళు ఎండుకుపోతే చెట్టు ఎలాగుంటుంది? పైన కొమ్మలు నరకబడుతూ ఉంటుంటే అభివృద్ధి ఎలాగుంటుంది? ఫలములు ఎలాగొస్తాయి? ఆలోచిద్దాం ప్రియులారా. ఇదిగో భక్తిహీనుల నివాసము ఇట్టి గతి పట్టును, దేవుని ఎరగన వారి స్థలము ఇట్టిదే. భక్తిహీనులమా, భక్తి పరులమా? నీతిమంతుడు రక్షింపబడు దుర్లభమైతే భక్తిహీనుడు గతి ఏమవును? ఏ రీతిగా ఉన్ను? మన నివాసముల గురించి ఇప్పుడు ఆలోచించామా? ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. కుటుంబంలో 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, ఒకరి ద్వారా కుటుంబానికి ఘనత వస్తుంది, ఒకరి ద్వారా కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది. ఒకరి ద్వారే బిడ్డలు చక్కగా చదువుకుంటా తల్లిదండ్రులకి ఎంతో పేరు ప్రఖ్యాతలు. ఆ పిల్లలే చెడు చేస్తే వారి ద్వారా తల్లిదండ్రులకు ఎంతో వేదన, దుఃఖము. మన నివాసములు ఎలాగున్నాయి? ఒక కుటుంబాన్ని చూద్దాం. చూడండి ప్రియులారా, ఎలాగుందో చూద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు ఐతకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలా చేపు ప్రసంగించుచుండగా నిద్ర భారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడును. సంఘములు ఉజ్జీవ కూటాలు జరుగుతున్నాయి. సంఘములు గొప్ప గొప్ప రక్షణ ఉజ్జీవ కూటాలు జరుగుతున్నాయి. సంఘములు ఉజ్జీవం వస్తుంది. సంఘస్థులు అందరూ కూడా వచ్చారు, కుటుంబాలతో వచ్చారు, బిడలతో వచ్చారు, యవనస్తులతో వచ్చారు, రాంతో వచ్చారు. సంఘం అంతా పెటపెటలాడుతుంది. ఎక్కడ చూసినా ఖాళీ లేదు. సంఘముకు వచ్చిన అందరూ కూడా ఆత్మ సత్యముతో ఆరాధించడానికి, దేవుని వాక్యం వినడానికి వారు హృదయాలంతా దేవుని వాక్యం వైపు వారు దృష్టి ఉంచుతూ ఉంటుంటే ఈ యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడు? కిటికీ మీద. ఏం పని? దారిన పోతున్న వారు కనబడతారు, చర్చిలో ఉన్నవారు కనబడతారు కదా. కిటికీ మీద కూర్చొని అనుకోండి, ఏమవుద్ది? లోకము కనబడతాది, సంఘము అంటే సగము లోకము కావాలి, సగము దేవుడు కావాలా? ఓ తల్లి, నీ కుమారుడు అట్టి రీతిగా ఉన్నాడంటే నీ కుటుంబం భక్తిపరుల కుటుంబమేనా? ఓ తండ్రి, నీ కుమార్తె అట్టి రీతిగా ఉందంటే నీ కుటుంబం భక్తిపరుల కుటుంబమేనా, భక్తిహీనుల కుటుంబమా? ఒకసారి ఆలోచించుదాం ప్రియులారా, ఒక్కసారి ఆలోచించుదాం. లోకములు మన ఆచారములు, లోకములు మన ప్రవర్తనలు, లోకముల అలవాట్లన్నీ కూడా సంఘములు ఉంటున్నాయేమో. మొన్న మధ్యని చూశాను, మోకాలు పడిపోయాడేమో, బండి యాక్సిడెంట్ అయింది, మోకాలు తెగిపోయి అనుకున్నాను నేను. బాబు ఏ పిలిచి, మోకాలు తెగిపోయాడు కాదు పాస్టర్ గారు, ఫ్యాషన్ అన్నాడు. జీన్ ప్యాంట్కి మోకాల దగ్గర మొక్కలు ఎట్లేదు, అది ఫ్యాషన్ అంట. లోకములు ఉన్నటువంటి ఆచారములు, లోకంలో ఉన్నటువంటి ఫ్యాషన్స్ ఎక్కడున్నాయి? దేవుని సన్నిధిలో ఉన్నాయి. బాబు నీ జీవితమైనా మార్చుకో, లేదా కనీసం మా ప్యాంట్ అయినా మార్చుకో. అదేంటో సిరిగిపోయిన ప్యాంటు కాస్ట్ ఎక్కువ, మామూలు ప్యాంటు అదేంటో సిరిగిపోయిన ప్యాంటు కాస్ట్ ఎక్కువ. నా ఆశ్చర్యం అయిపోయింది. నేను మన షాపింగ్కి వెళ్ళినప్పుడు చూశాను, కొనలేదు అనుకోండి. నేను ఎప్పుడు జీన్ ప్యాంట్లు వేయను, నేను అసలే పొట్టుకొని జీన్ ప్యాంట్లు కనబడిన కనుక జీన్ ప్యాంట్ వేయను. చూశాను, చిరిగిపోయిన ప్యాంట్లు మామూలు ప్యాంట్లు ఉన్నాయి, ఇదే కాస్ట్ ఎక్కువ. ఇదేంటి బాబు చిరిగిపోయిన ప్యాంట్, ఇది ఎంతేనండి? పెద్దలందరూ యవనస్తులందరూ ఇవే కావాలంటే వీటి రేట్లు ఎక్కువ. లోకం ఎలాగుంది, సంఘం ఎలాగుంది, నీ కుటుంబం ఎలాగుంది, నీ బిడ్డలు ఎలాగున్నారు, నీవెలాగున్నావు? ఓ తల్లి, ఓ తండ్రి, నీ జీవితం, నీ ఆత్మీయత, నీ భక్తి ఎలాగుంది? లోకముల అలవాట్లు మనలో ఉన్నాయేమో, మనలో ఉన్న అలవాట్లు సంఘంలో తీసుకొస్తున్నామేమో. నీ భక్తి నిన్ను రక్షిస్తుందా? నీ భక్తిని నిలిచి రాజ్యాన్ని తీసుకుని పోతుందా? నీ భక్తి దేవుడు చూచినప్పుడు నీ అలవాట్లు మారక, నీ మాటలు మారక, నీ చూపులు మారక, నీ ద్వేషం మారక, నీ అసూయ మారక, నీ ప్రవర్తన మారక, నీ జీవితం భక్తిహీనులకు వెళ్ళిపోతూ ఉంటుంటే భక్తి పరులుగా మనం నటిస్తున్నామేమో. అందరూ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉంటుంటే, అందరూ దేవుని ఘనంగా ఆరాధిస్తూ ఉంటుంటే, అందరూ ప్రభువుని స్తుతిస్తూ ఉంటుంటే కిటికీలు నీకేం పని?
దేవుని ఆరాధనలో ఉండి, దేవుని స్థలములు ఉండి, దేవుని గణపరుస్తూ బయట నిలబడాల్సిన పని నీకేమొచ్చింది? భక్తి పరులమా, భక్తిహీనులమా? మనల్ని మనం సపరి చేసుకుందా. దేవుని మందిరానికి వచ్చి అటు ఇటు తిరగడము భక్తి పరులువా, భక్తిహీనుడువా? దేవుని మందిరానికి వచ్చి ఫోన్లో మాట్లాడుతున్నావంటే నువ్వు భక్తి పరులువా, భక్తిహీనులువా? దేవుని కంటే ఎక్కువ మన ఫోన్లు, దేవుని కంటే మన ఉద్యోగాలు, ఐశ్వర్యాన్ని ఎక్కువ? ఇవన్నీ ఇచ్చిన వారు ఎవరు? నీ రక్షించినది ఎవరు? నేను ఆశీర్వదించినది ఎవరు? నీకు కావలసిన సమస్య ఇచ్చినది ఎవరు? అనికంటే మనం గొప్పవారమా? ఆయన ముందు కాలు మీద కాలు వేసుకుని దేవుని సందులో కూర్చుంటుంటాం మనము. దేవుని ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చునే అర్హత మనకుందా? ఇదే మన భక్తి? మన భక్తి ఏంటో, మన భక్తి పరులం ఏంటో దేవుడు మాట్లాడుతున్నా. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుల గతి ఏమవుతుంది? చూడండి, మరలా చూద్దాం. చివరి వచ్చిన ఏముందండి? పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడే. కుటుంబానికి ఎంత దుఃఖము, సంఘానికి ఎంత మచ్చ. అసలు ఆలోచించామా ప్రియులారా? నా నుండి, నా కుటుంబం నుండి, నా బిడ్డల నుండి ఎంత బాధ, ఎంత వేదన, ఎంత దుఃఖము. ఇటువంటి పరిస్థితి మన భక్తి పౌరులమా, భక్తిహీనులమా? అయ్యో, నా నుండి నా కుటుంబానికి, నా నుండి నా సంఘానికి, నా నుండి నా పక్క వారికి ఏ విధమైన హాని రాకూడదు ప్రభువా. నువ్వు భక్తి చూస్తున్నావు, ఇదిగో నీకు సరిపోయిన భక్తిని నేను కనుపరుస్తాను, నీకు సరిపోయిన భక్తిలో నేను జీవిస్తాను, నీకు ఇష్టమైన భక్తిలో నేను నడుచుకుంటాను, నీకు ఇష్టమైన జీవితం నేను జీవిస్తాను. నా ప్రవర్తన, నా ఆలోచన, నడవడిక దేవా నీ దృష్టికి ఇష్టంగా మార్చుకుంటాను. ఇటువంటి భక్తి ఉందా మన జీవితంలో? ఇటువంటి భక్తిలో జీవిస్తున్నామా? ఇటువంటి భక్తులు మన ప్రయాణం జవిస్తున్నామా? కీర్తనకారుడు ఒక ఆలోచన మీకు జ్ఞాపం చేస్తున్నాను ప్రియుల. 3వ దినికి వెళ్దాం. కీర్తనకారుడు ఆలోచన ఒక మాట జ్ఞాపం చేసి ముందుకు వెళ్దాం. 73వ కీర్తన 12వ వచనం. 73వ కీర్తన 12వ వచనం. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చంత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడు ఉండుట వ్యర్థమే. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. హృదయం మారదు, జీవితం మారదు, ప్రవర్తన మారదు, ఆలోచన మారదు, చూపు మారదు. ఎక్కడికి వెళ్తామంటే ఆరాధనకి. ఈ భక్తి తీర్పు దినమున నిత్య రాజ్యానికి మన వారసునిగా చేస్తుందా? నీతిమంతుడే రక్షింపబడుల దుర్లభం అయితే భక్తిహీనుల గతి ఏమవుతుంది? భక్తిహీనుడి ప్రవర్తన ఏ రీతిగా ఉంది? భక్తిహీనుడి ఆలోచన ఏ రీతిగా ఉంది? చూడండి ప్రియులారా, నిశ్చింత గలవారే ధనవృద్ధి, దేవుడు విమోచించబడిన వారే ధనము కొరకు సంపాదనే వారి ప్రయాస. అంటున్నా, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని. ఎంత భక్తిహీనుడు, ఎంత భక్తిహీనుడు. ఒక మాట చూద్దాం, 6వ వచనం చూద్దాం. అక్కడ 73వ కీర్తన 6వ వచనం. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారి బలత్కారమును. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. గర్వాన్ని ఏం చేస్తున్నారండి? హారం ఎందుకు ధరించుకుంటాం కదండి? చక్కగా హారము ఎన్నో లక్షలు పెట్టి కొనుక్కున్నాడు. హారము హ్యాపీగా అందరూ చూడాలని చక్కగా కొనుక్కొని ఏం చేస్తామండి? పండగలకి, ఫంక్షన్లకి వేసుకుంటుంటాం. కానీ భక్తిహీనులు దేన్ని హారంగా ధరించారు? గర్వాన్ని. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు కాదా? ఇంకేమంటున్నాడు చూడండి, ఆయన వస్త్రము వల్లే వారు బలత్కారమును. ఎవరైనా వస్త్రాలు ధరించుకుంటారు, వారు మాట్లాడినా, వారు నడిచినా, వారు ప్రవర్తించినా అంత బలత్కారమే. ప్రియులారా, ఇటువంటి వారు భక్తిహీనులని ప్రియులారా పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది. చూడండి ప్రియులారా, అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. 9వ వచనం, 9వ సమయం అయిపోతుంది. 9వ వచనం. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసాంచారం ఏంటి కదండి? ఇక్కడ మాటలు అక్కడ మాటలు, ఇక్కడ ఒకరికొకరు తగలేసడమే. అక్కడ ముసలమ్మ ముచ్చట్లు కదండి, ముసలమ్మ ముచ్చట్లు
పెట్టి పెట్టి కదని వదిలి పాట అయిపోతుంది. ఎంత భయంకరమైన జీవితం. అక్కడ మాటలు ఇక్కడ కొందరికి అలవాటు అంతే. ఏంటో మరి వాటి వల్ల ఏంటి ఉపయోగమో వారి నాలుగు ఏం చేస్తుంది? ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. నీ భక్తి ఇంతేనా? అక్కడ చెప్పుకోవడం నీ భక్త, వారి మీద వీరి మీద లేనిపోను చెప్పుకోవడం భక్త, ఎదురు వారి మచ్చయడం నీ భక్త, ఎదురు వారిని దోషగా నిందించడం నీ భక్త, ఇదే నీ భక్త. ఈ భక్తి తీర్పు దినమన నేను రక్షిస్తుందా, నన్ను రక్షిస్తుందా? ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ఇంటి నుండియే తీర్పు ప్రారంభమగుచున్నది. అది మన యొద్దే ప్రారంభమైతే 3వ ధ్యానం చేసి ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. 19వ వచనం, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు. చాలండి, చాలు 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 చాలు. దేవుని చిత్త ప్రకారముగా బాధపడవు. చాలా జాగ్రత్తగా విందాం. 10 నిమిషాలు ఉంది, ముగిస్తాను నేను. మరే ఒక టైం చూడకండి కదండి. దేవుని తీర్పు నుండి రక్షింపబడాలంటే విధేయులై ఉండుడి, అవిధేయతని విడిచిపెట్టండి. దేవుని తీర్పు నుండి రక్షింపబడాలంటే భక్తి పరులై ఉండుడి, భక్తిహీనతను విడిచిపెట్టడి. 3వది, దేవుని తీర్పు నుండి రక్షింపబడాలంటే దేవుని చిత్త ప్రకారంగా దుఃఖపడుడి, కానీ లోకానుసారముగా దుఃఖపడకూడి. దేవుని చిత్త ప్రకారముగా దుఃఖపడుడి. చాలా జాగ్రత్తగా. మన దుఃఖము దేవుని చిత్త ప్రకారంగా ఉందా? ప్రభా నా బిడ్డలకు 30 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకేం అవ్వలేదు, పెళ్ళి అవ్వలేదు. ఈ దుఃఖము దైవ చిత్తానుసారమైనదా? ప్రభా నా పిల్లలందరూ కూడా వాళ్ళందరూ కూడా మంచి మంచి ర్యాంకులు తీసుకొని మంచి మంచి అమౌంట్లు తీసుకుంటున్నారు, నా పిల్లలు ఎప్పుడూ నార్మల్గా పాస్ అవుతున్నారు. ఈ విధమైన దుఃఖము దైవ చిత్తానుసారమైనదా? వారి గురించి వీరి గురించి ఇంట్లో అది లేదు ఇది లేదని ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖమా? దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఎప్పుడైనా ప్రభువా నా ఆత్మ ఎలాగుంది నీ దృష్టికి? నా ఆత్మ నీ దృష్టికి ఇష్టడిగా ఉందా? నా ఆత్మ నీ రాజ్యాన్ని చేరడానికి వారసుడిగా ఉందా? నీవిచ్చిన ఆత్మ, నీవిచ్చిన రక్షణ, నేను పొందుకొని విమోచన, నువ్వు ఇచ్చిన ప్రతి స్వాస్యాన్ని నీ రాజ్యానికి అరుగు పెట్టడానికి నాకు అర్హత ఉందా? ప్రభు, నా ఆత్మ శుద్ధి ఎలాగుంది, నా ఆత్మ జీవితం ఎలాగుంది, నా ఆత్మ పరిపక్వత ఎలాగుంది, నా ఆత్మ పరిపూర్ణత ఎలాగుందని ఎప్పుడు నా ఆత్మ గురించి ఆలోచించావా? ఇప్పుడు లోకానుసారం అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఈ దుఃఖమేనా? ఒక పాస్టర్ గారు, పాస్టమ్మ గారు ఇంగ్లాండ్ నుండి అమెరికా ప్రాంతానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడే 1912లో టైటానిక్ షిప్ ఇంగ్లాండ్ నుండి అమెరికా బయలుదేరుతుంది. అబ్బా, దేవుడు అంత గొప్పవాడు, ఒక ఉన్నతమైన అద్భుతమైనటువంటి పరవలో మేము ప్రయాణం చేసే గొప్ప భాగ్యం వస్తుందని వారు ఎంతో సిద్ధపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ తీసుకుని టికెట్ కన్ఫర్మ్ అవ్వలే. పోర్టు దగ్గరకు వచ్చారు, పోర్టులో ప్రార్థిస్తున్నారు, రకరకాల ప్రయత్నిస్తున్నారు, అన్ని వారి వీరి రికమెండేషన్ వాడుతున్నారు. ఎవరి రికమెండేషన్ పని చేయలేదు, ఎక్కడ దొరకలేదు, ఈ విధమైనటువంటి ప్రయత్నం సఫలము కాలేదు. టైటానిక్ షిప్ వాడ బయలుదేరుతుంది. పోర్టులో ఉండే భార్య భర్తలు ఇద్దరు ఏడుస్తున్నారు. ప్రభువా, నీ పని చేశాం కదా, నేను బంగారం అడిగామా, వెండి అడిగామా, కార్లు అడిగామా, చిన్న టికెట్ అడిగాము కదా, ఈ మాత్రం కూడా ఇవ్వలేవని ప్రభు నిందిస్తున్నారు. ప్రభుని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎదురు దేవుని సేవకులే రకరకాల మాట్లాడుతారు, రకరకాల హేళన చేస్తున్నారు. టైటానిక్ వెళ్ళిపోయింది. ఇంకా పోర్టులే ఉన్నారు. 3 రోజులు అయింది. అన్నం లేదు, ఆహారం లేదు, పానం లేవు. వారి దుఃఖాన్ని మాడక ఏం దేవుడిని బైబిల్ పక్కన పెట్టేశారు, బ్యాగుల పక్కన పెట్టేశారు. ఇద్దరు అలాగే ఉండి ఏడుస్తున్నారు, రోధిస్తున్నారు. 3 రోజుల తరువాత మహాసముద్రములో టైటానిక్ షిప్ మునిగిపోయిందని ఒక వార్త వచ్చింది. అప్పుడు అంటున్నా, ప్రభా నీకు వందనాలు వందనాలు వందనాలు. అప్పుడు ఎవరికి కావాలి నీ వందనాలు? అంటే దేవుడు నీకు మేలు చేస్తే మంచివాడా, లేకపోతే నీకు ఇచ్చేస్తే మంచివాడా కాదా? నువ్వు అడిగిన వాడిని ఇచ్చేస్తే, ఈ లోకంలో కావాలని ఇచ్చేస్తే అప్పుడు దైవ చిత్తానుసారం జీవితమా? ప్రభా, అందరి ఇంట్లో అది ఉంది, నా ఇంట్లో ఇది లేదు, అది ఇవ్వా, అది దైవ చిత్తానుసారం దుఃఖమా? ఆత్మ గురించి ఎప్పుడైనా దుఃఖించావా? ఆత్మ గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆత్మానుసారమైన ప్రవర్తన గురించి ఎప్పుడైనా జీవించావా? ఇప్పుడు కంటించావు. ఏమంటే చూడండి 19వ వచనములో,
19 19 కాబట్టి దైవ చిత్త ప్రకారం బాధపడువారు ఎవరండి? ఎవరు? అదండి ప్రియులారా, నువ్వు దైవ చిత్త ప్రకారముగా బాధపడితే, దైవానుసారంగా బాధపడితే, దేవుని కొరకు బాధపడితే, దేవుని ఆత్మ కొరకు బాధపడితే, ఆత్మల కొరకు నువ్వు భారపడితే, ఆత్మల కొరకు నువ్వు దుఃఖిస్తే, నీ ఆత్మ కొరకు నువ్వు వేదన పడితే, ఈ దుఃఖము నీ జీవితం ఏమొస్తుంది? సత్ప్రవర్తన. అంతేగాని అదిచ్చే ఇదిచ్చే అది కావాలి ఇది కావాలి దేవుడు నిందించి, దేవుని దూషించి, రకరకాల మాట్లాడి నీ ప్రార్థన వినపోసారి దేవుడు ఇటు మాట్లాడుతుంటామా? ఆత్మానుసారమైన దుఃఖమా, లోకానుసారమైన దుఃఖమా, దైవ చిత్తానుసారమైన దుఃఖము మన జీవితానికి ఏమిస్తుందండి? సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన. ప్రియులారా, ఈ ప్రవర్తన నీ జీవితాన్ని ఒక శ్రేష్టమైనటువంటి నిత్య రాజ్యానికి వారసునిగా తీసుకుని పోతాది. ఈ ప్రవర్తన నిత్య రాజ్యములో ప్రవేశించడానికి ఒక అర్హతనిస్తుంది. అందుకే సత్ప్రవర్తన అంటున్నట్టు చూడండి. 14 వచనం చూద్దాం. 14 వచనములో 4 వచనములో క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలేని ఎడల మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరెవరండి? ధన్యులు. అది మీరు సత్ప్రవర్తన కలిగిన వారు. క్రీస్తు కొరకు శ్రమ, హింస, నింద, అవమానములు, హేళనలు, దూషణలు, ప్రతి దోషణలు మీకు వస్తూ ఉంటుంటే మీరు ధన్యులు. ఎందుకంటే మీరు సత్ప్రవర్తన వస్తుంది. మన 16 వచనం మాట ఉంది, ఎవరైనా క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టియే. నువ్వు క్రైస్తవుడువా, నీకు ఏమీ లేదు పో. నువ్వు క్రైస్తవుడువా, నీకు ఈ రాయితీ లేదు. నువ్వు క్రైస్తవుడా, నీ బిడ్డలకి ఇది రాదు. నువ్వు క్రైస్తవుడువా, నీకు ఏమీ లేదు. నీ క్రైస్తవుడు నీకు ఏమీ లేదు పో అంటే ఏం చేయాలి? ప్రభువా నీకు వందలు ఎంతమంది అన్నా, నేను ఆ రక పేరు పెట్టుకున్నాను ప్రభువా, అందరూ అనుభవిస్తున్నారు నా పిల్లలకి అని వేదన చెందుతున్నావా? దైవ చిత్తానుసారమైన దుఃఖమేనా, లోకానుసారమైన దుఃఖమా? దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితే నీ జీవితంలో ఏమొస్తుంది? సత్ప్రవర్తన. ఆ ప్రవర్తన దేవుడు తీర్పు దినాన్న ప్రభువా నిత్య రాజ్యములు ఉండి గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇటువంటి ప్రవర్తన మన జీవితానికి ఒక నాంది పలుకుతుంది. ఇటువంటి ప్రవర్తన మన జీవితానికి ఉన్నతమైన ఆశ్రయం కలిగిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును. అదండి దైవ చిత్తానుసారం దుఃఖము కొరకు నువ్వు ప్రయాసపడితే, దైవ చిత్తానుసారం దుఃఖం పడితే, దైవ చిత్తానుసారం దుఃఖము నీకు సత్ప్రవర్తనిస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును నీకు కలుగు చేస్తుంది. ఆత్మ కొరకే మన ప్రయాస. శరీరానికి 3 పూటలు 4 పూటలు కదండి. ఎప్పుడు వంకాయనా బీరకాయనా అది లేదు ఇది లేదు మొక్క లేదు. ఆదివారం కూడా ఏమి లేదు, మొక్క లేదా, ఎన్వి లేదా, ఆదివారం కూడా లేదా. దేని కొరకు ఇది? శరీరము కొరకు. మరి ఆత్మ కొరకు ఉదయం లేచి ఎంతమంది ప్రార్థించాము, ఉదయం లేచి ఎంతమంది వాక్యం చదివాము, ఉదయం లేచి ఎన్ని పాటలు పాడావు. ఉన్నడు పాస్టర్ గారు రావడానికి టైం లేకపోతే మీరు పాటలు వాక్యాలు ప్రార్థనలు, రావడానికి మాకు టైం లేకపోతే లేవడమే 7 గంటలు లేచాము, మళ్ళీ అప్పుడు పాటలు ప్రార్థనలు వాక్యాలు. వండుకోవద్దా, తినవద్దా, రావద్దా? ఆలోచించిన ప్రియులారా, దైవ చిత్తానుసారమైన దుఃఖమే నీ సత్ప్రవర్తన ఇస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖమే నీ జీవితంలో ఒక రక్షణార్థమైన మారు మనసు తీసుకొస్తుంది. ఆ మారు మనసు అనుభవమే నిత్య రాజ్యానికి వారసునిగా చేస్తుంది అని మాట్లాడుతున్న మాట 11వ వచనంలో మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖం ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనను, ప్రతి వాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిను, ఎట్టి ప్రతిదండను మీరు పుట్టించిన చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములు మీరు నిర్దోషులే. అది దైవ చిత్తానుసారం మన దుఃఖం మనకి ఏమిస్తుందండి? మనం నిర్దోషులుగా తీర్చిదిద్దుతుంది. ఎలాగ చెప్పుకుంటూ పోతే ఈ కొరింథీ పత్రికలు 15 ఉన్నాయి ప్రియుల, సమయం లేదు కానీ చాలు 3
దైవ చిత్తానుసారం దుఃఖము సత్ప్రవర్తనిస్తుంది. దైవ చిత్తానుసారం దుఃఖము రక్షణార్థమైన మారు మనసు ఇస్తుంది. దైవ చిత్తానుసారం దుఃఖము నిన్ను, నన్ను, మనలను నిర్దోషినిగా మారుస్తుంది. ఇది కావాలా? లోకానుసారమైన శరీరానుసారమైన దుఃఖము కొరకే ప్రయాసపడుతున్నామా? ఆలోచించన ప్రియులారా. దేవుని మీద ఆధారపడినటువంటి వారికి అని ఎన్నడు విడువడు, ఎడబాడు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ ఏ ఏ ఏ మేలులు కొదువై ఉండదు. సింహ పిల్లలు లేమి గలవి ఆకులుగులను గాని యెహోవాను ఆశ్రయించు వారికి. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు, మన తండ్రి, మన రక్షకుడు, మన విమోచకుడు, మన నిత్య జీవాధిపతి. అనాథులకి విడిచిపెడతాడా? ఆకలిగా విడిచిపెడతాడా? సమ్మసిలిపోతూ ఉంటుంటే, దిగజారిపోతూ ఉంటుంటే, లోకములు పడిపోతుంటే ఆయన విడిచిపెడతాడు అనుకుంటున్నావా? ఆత్మానుసారమైన దుఃఖము కలిగి ఉంటే నీ చెయ్యి పట్టుకొని నేను నడిపిస్తూ ఆయన రాజ్యానికి వారసునిగా, నా కుమారుడా నీ ప్రవర్తన, నా కుమారుడా నీ మారు మనసు, నా కుమారుడా నీ నిర్దోషత్వము నీ కొరకు ఉంచబడిన రాజ్యములో పొందుకో. ఆలోచిద్దాం ప్రియులారా. మన జీవితంలో దేవుని తీర్పు, దేవుని ఇంటి నుండి ప్రారంభము కాలము వచ్చి ఉన్నది. ఆ దేవుని తీర్పు నుండి మనం రక్షించబడాలంటే విధేయులై ఉండుడి, అవిధేయతను విడిచిపెట్టుడి. భక్తి పరులై ఉండుడి, భక్తిహీనతను విడిచిపెట్టుడి. దైవ చిత్తానుసారం దుఃఖము కలిగి ఉండుడి, లోకానుసారం దుఃఖమును విడిచిపెట్టుడి. వారు నిత్య రాజ్యములో తీర్పు దినమున తప్పించుకొని ప్రవేశించడానికి అర్హులు. దేవుడు కృప అట్టి వారికి అనుగ్రహిస్తాడు. అటు దీవెన కృపాశీర్వాదములు దేవుడు మనకు, మన కుటుంబానికి, మన సంఘానికి అనుగ్రహించి దేవుడు వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్వపరిచయ చేసుకుందాం. ప్రభువా, నీ తీర్పు ప్రారంభమైనది అని వాక్యము విన్నాము. అది నా యొద్దే ప్రారంభమైతే, అది మన యొద్ద ప్రారంభమైతే మన స్థితి ఏమిటి? దేవుని సువార్తకు లోబడినటువంటి వారి గతి సంగతి ఏమిటి? అవిధేయులను వారి గతి ఏమిటి? భక్తిహీనులు వారి గతి ఏమిటి? లోకానుసారం దుఃఖము కొరకు ప్రయాసపడుతున్న వారి గతి ఏమిటి? నువ్వు నాతో మాట్లాడావు ప్రభా, నాతోనే మాట్లాడావు ప్రభా. విధేయత కలిగి ఉంటాను, భక్తి పరుడుగా ఉంటాను, దైవ చిత్తానుసారం దుఃఖము కొరకే నన్ను నేను తీర్మానం చేసుకుంటానని తీర్మానం చేసుకుందా. సమయము చాలా శ్రేష్టమైనది. దేవుని వాక్యం వినేటువంటి ప్రియ సహోదరా, దేవుని తీర్పు ఆరంభమగుచున్నది. అది ఎప్పుడు ఏ క్షణమో తెలియదు. మన జీవితం ఎలాగుంది, మన కుటుంబం ఎలాగుంది, మన సంఘం ఎలాగుంది, తీర్పు దినాన్న ఆ రాజ్యానికి వారసులుగా ఉన్నామా లేదా స్వపరి చేసుకో. ఆయన త్రాసులో తూచినప్పుడు నీ విధేయుడువా, అవిధేయుడువా? ఆయన త్రాసులో తూచినప్పుడు నువ్వు భక్తిపరుడువా, భక్తిహీనుడువా? ఆయన త్రాసులో తూచినప్పుడు దైవ చిత్తానుసారం దుఃఖమా, లోకానుసారం దుఃఖమా? ప్రభు, ఇంతవరకు నా జీవితంలో నిజమే నీ వాక్యం విన్నాను, నా జీవితాన్ని మార్చుకుంటాను, నా ప్రవర్తన మార్చుకుంటాను, నా ఆలోచన మార్చుకుంటాను, నీ కొరకు జీవిస్తాను. ప్రభా, నీవు కావాలి, నీ రాజ్యము కావాలి. ఏదో ఈ లోకంలో అరకొర భక్తి, కాస్మెటిక్ భక్తి, ఏదో సాదాసీద భక్తిలో జీవించాను. నాకొద్దు ప్రభా, నీ సారూప్యములనికి, నీ పోలికలను వస్తానని తీర్మానం చేసుకున్నా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడిగు మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడువు, సర్వోన్నతుడువు, మహోన్నతుడువు, జీవము కలిగిన మా రక్షకుడా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ దినము తండ్రి మాతో మీ మెల్లనైన చల్లనైన స్వరముతో మీరు మమ్మల్ని మాట్లాడారు, మమ్మల్ని హెచ్చరించారు, మా జీవితాలు సరిచేశారు. ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మాట్లాడగలిగిన జీవగల దేవుడు అని మరొక పరి నిరూపించుకున్నారు. మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తీర్పు దినమున ప్రభువా, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలుగా మీ చేత పిలిపించుకొని అట్టి యోగ్యతను, అర్హతను, నిర్దోషత్వమును మాకెల్లరికను దయచేయండి. వధువు సంఘానికి దయచేయండి. మీ కృప వెంబడి కృపను పొందుకునే సంఘముగా, ప్రభా, వాక్యానుసారంగా జీవించే సంఘముగా, ఏదో లోకము కొరకు లోకము ఉన్న వారికి కాకుండా మీరు మాకు అనుగ్రహించిన రక్షణ, విమోచన, ఆత్మ కొరకు ప్రయాసపడే అట్టి ప్రయాసం మాకెల్లరకు అనుగ్రహించమని ఈ వాక్యము చేత ఉదక స్నానము చేస్తూ మా జీవితాలు మీ యందు స్థిరపరచుకొని, మీ బండ మీద కట్టుకొని,
మీకు మహింకరగా జీవించే జీవితం నాకు మాకెల్లరకు అనుకరించమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరము లేచి నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 239వ పాట, ఆత్మ నడుపు సత్యములోనికి అనే పాట పాడుకొనుచున్నాం. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు మన ప్రభువు అయిన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసమైన సన్నిధి, ఆరాధనలో పాలు పంపులు పంచుకున్న మనకెల్లరకు, మన కుటుంబములకు, వాక్యం విన మనకందరకు, బలహీనల మన ప్రతి ఒక్క బిడ్డకు, మన సంఘమును ఆయన సేవిస్తున్న సకల పరిశుద్ధులకు, జరగబోయే ఆరాధన కార్యక్రమాలకు దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం రాకడ పర్యంతరము సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.